సందర్భంలో జరిగినప్పుడు అంటే ప్రిన్సిపాల్ ఎందుకు అంటే ఒక మహిళలకు జరుగుతున్నటువంటి వారి యొక్క మానానికి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎందుకు భద్రత అంశంలో అంత లోపం చూపించారు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇంకొకటి ఇది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అనుకూలంగా ఉన్నటువంటి వారి కాలేజీ అని కూడా ఇలాంటి కొంచెం రాజకీయ అంశాన్ని కూడా లేవనెత్తున్నారు. మీరు ఏమంటారు? సో దానికి మీ స్పందన ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యం లోపం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇందులో యాజమాన్యం తప్పు 100% ఉంది. ఇందులో యాజమాన్యాన్ని వెనకేసుకు రావాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. వాళ్ళు ఏమన్నా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కావచ్చేమో నాకు తెలియదు, కానీ అటువంటి వాళ్ళు కూడా ఉపేక్షించే వ్యక్తులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాత్రం కాదు. దీన్ని ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయింది మాత్రం ముందు వీళ్ళు ముగ్గురే. చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయండి వాళ్ళ మీద, యాజమాన్యం మీద, ఎవరైతే నేరానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు. రాష్ట్రం అంతా కూడా మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేటువంటి భయంకరమైనటువంటి చర్యలు మాత్రం తీసుకోబోతుంది ప్రభుత్వం. ఇది నిజం. దిశ చట్టం అనేది కేంద్రం యొక్క ఆమోదం పొందినటువంటి చట్టం. సంపూర్తిగా పరిపూర్ణంగా రూపుదాల్చని అసంపూర్తి చట్టం, మధ్యలో ఆగిపోయిన చట్టం. గతంలో పార్లమెంట్ లో ఈ విషయాన్ని అప్పటి కేంద్ర మంత్రి సుస్పష్టంగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. దాన్ని మీడియాలో మేము చెప్పడం కూడా జరిగింది. దిశ చట్టం కూడా 5 ఏళ్లలో ప్రభుత్వం ఆర్భాటంగా ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్లకి రంగు వేసి మార్చి బోర్డులు తగిలించి ఆర్భాటంగా 2-3 చోట్ల స్టార్ట్ చేసింది తప్ప ఆ చట్టం ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మహిళా చట్టాలు ఉన్నాయి, మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దానికే పేరు దిశ అని పెట్టారు. 2-3 పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా రిబ్బన్ కట్ చేశారు. రాజమండ్రిలో కూడా పెట్టారు. ఏమైంది? రాజమండ్రిలో ఒక అమ్మాయిని 12 రోజులు రూమ్ లో పెట్టి 12 మంది పైశాచికంగా రేప్ చేసి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోయారు. అమ్మాయికి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు. ఆవేళ అమ్మాయి తరఫున తెలుగుదేశం పార్టీ పోరాడింది. ఇటువంటి సంఘటనలు ఎవరు ప్రభుత్వం ఉన్నా కూడా జరుగుతాయి, కానీ ప్రభుత్వం స్పందించే తీరును మనం గమనించాలి. ప్రభుత్వం కరెక్ట్ గా స్పందించలేదు అనుకోండి, ఈవేళ కూటమి ప్రభుత్వం కూడా స్పందించకపోతే దాన్ని కూడా ఖండించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం చాలా స్పీడ్గా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగారు. హుటాహుటిని అక్కడ కలెక్టర్ని, ఎస్పీని, మంత్రిని వెళ్ళమని ఆదేశించారు. వాళ్ళని అక్కడ ఎవరైతే కుర్రాడు ఉన్నాడో వాడిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రత్యేక పోలీస్ బృందాలని, టీములను ఏర్పాటు చేసే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇక్కడ మనకు ప్రభుత్వాన్ని నిందించే అవకాశం లేదు. అందుకే ఇంత గట్టిగా నేను చెప్తున్నాను మీకు. చట్టం తేవడం, చట్టాన్ని పూర్తిగా అమలు చేయడం అనే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆనంద్ సాగర్ గారు ఇందాక సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో వైసీపీ ఏదైతే దిశ యాప్ పెట్టినటువంటి సందర్భం ఏదైతే ఉందో, దిశకు సంబంధించినటువంటి సందర్భంలో అప్పుడు కేసీఆర్ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అలాంటి ఒక చట్టాలు రావాల్సిన అవసరం ఉందని కూడా సుబ్బారెడ్డి గారు కొన్ని లేవనెత్తారు. నిజంగా చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందా? పదే జనాల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. తప్పకుండా కేసీఆర్ గారిని ఆ విషయంలో ప్రపంచం అంతా, నాకు తెలిసి భారతదేశం అంతా ఆయన్ని హర్షించింది, అభినందనలు తెలియజేసింది. కానీ మనకున్నటువంటి లా అండ్ ఆర్డర్స్, మన భారత రాజ్యాంగంలో అలాంటి వెసులుబాటు ఉంటుంది అంటారా? ఒక వ్యక్తిని వెంటనే చంపేసే అధికారం మనకి ఉన్నటువంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు గతంలో మీకు ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురంలో 5 దొంగలు, ఒక వృద్ధ దంపతులు, ఇద్దరు కూడా వైద్యులు, చాలా పేరు మోసినటువంటి వైద్యులు, అర్ధరాత్రి ఆ ఇంట్లో చొరబడి వాళ్ళ బంగారం అంతా దోచుకుని, డబ్బంతా దోచుకుని వాళ్ళని చంపేశారు. 5 ఆవేళ కాల్చి చంపేశారు. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతాయండి. అంటే ఎన్కౌంటర్ చేయడానికి వేరే రీజన్ చూపిస్తారు. చట్టంలో వెసులుబాటు లేదు. మీరు అన్నట్టు ఎవరినైనా, ఎంత తప్పు చేసిన వాడినైనా ప్రజాస్వామ్య దేశంలో భారతీయ చట్టాల్లో ఏముందంటే వాడికి అవకాశం ఇవ్వాలి, వాడు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. నేరస్తుడికి కూడా వాడు వెర్షన్ చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. అందుకే కేసు కట్టేసి కోర్టుకు తోచేస్తారు. కోర్టులో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి. రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు అనే వ్యక్తి గుండు చేస్తే ఒక దళితుడికి, అది మరి ఎన్నాళ్ళు పట్టిందండి? కేసులు సంవత్సరాల తరబడి ఉంటున్నాయి, కేసులు న్యాయం జరగట్లా. కానీ ప్రజాస్వామ్యం ఇది, చట్టం ఆ విధంగా ఉంది. అందుకే కొన్ని సంఘటనలు, తీవ్రమైన సంఘటనలు ఏం చేస్తారంటే ఎన్కౌంటర్ పేరుతో ఎలా చేయాలో అలా చేస్తారు పోలీసులు. కాబట్టి పోలీసులు నిజంగా తలుచుకుంటే
ఇటువంటి ఆగడాలు మళ్ళీ మళ్ళీ జరగవండి. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులకి శిరచ్ఛేదం చేయాలి, అంగచ్ఛేదం చేయాలి. కానీ ఇక్కడ భారతదేశంలో ఆ చట్టాలు ఒప్పుకోవు. మనం మాట్లాడినా కూడా నాకు తప్పు పడతారు ఇప్పుడు, నేను ఎలా మాట్లాడకూడదని. కానీ సగటు మనిషి కోరుకునేది అదే, సామాన్యుడు కోరుకునేది అదే. ఈవేళ అవాక్కయ్యారి సంఘటన చూసి దిగ్భ్రాంతి చెందుతుంది రాష్ట్రం. రైట్ రైట్. ఎందుకు వస్తున్నాయి ఇటువంటి పనులు? సమాజంలో ఇలాంటివి ప్రేరేపించడానికి సోషల్ మీడియా కూడా ఒక విశృంఖలంగా యువత చేతిలో ఈ సెల్ ఫోన్లు ఉండడం వల్ల చిన్నవాళ్ళు పెద్ద తేడా లేకుండా ఆ వీడియోల్లో వచ్చేటటువంటి అవన్నీ చూసి పెడదారి పడుతున్నారు. పర్వత అయిపోతుంది. భావి భారత పౌరులందరూ కూడా ఈవేళ ఒక